రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజరాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. కృష్ణందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన పేరు ఓబేదెదోము అని మనము గమనిస్తుంటున్నాం. దేవుని మందసమును తీసుకొచ్చి ఓబేదెదోము ఇంటిలో పెట్టినారు. ఆ మందసము ఓబేదెదోము ఇంటిలో ఉండగా దేవుడు ఆయన ఇంటి వారందరినీ ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఈ మందసము ఆధ్యాత్మిక అర్థంలోనికి మనం వెళ్ళినట్లయితే కుటుంబ ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నట్లు మనం చూడవచ్చు. ఈరోజు క్రైస్తవ కుటుంబంగా పిలువబడుతున్నటువంటి నీ కుటుంబంలో ఉదయము సాయంకాలము కుటుంబ ఆరాధన జరుగుతుందా? ఇది ప్రశ్న. ఒకవేళ జరగకపోతే ఈరోజు నుంచి అయినా ఒక కుటుంబ యజమానురాలిగా అది నీ బాధ్యత అనే విషయాన్ని మరచిపోకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈరోజు అపవాద అనేక క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరగకుండా విపరీతమైనటువంటి నిద్రమత్తును, నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని తీసుకొస్తున్నాడు. ఆ రీతిగా కుటుంబ యజమానుడే లేదా యజమానురాలే నిద్రావస్థలో ఉంటే ఇక కుటుంబ ప్రార్థన ఎవరు జరిగిస్తారు? సోదరి సోదరుడా, ఈరోజైనా మేల్కొని క్రీస్తు 2వ రాకడ వరకు నా కుటుంబంలో నేనే బాధ్యత తీసుకుంటాను, నా కుటుంబం ఆశీర్వదించబడాలి లేదా నా కుటుంబం దీవించబడాలంటే తప్పకుండా దేవుని మందసానికి సాదృశ్యంగా ఉన్న కుటుంబ ఆరాధన నేనే జరిగిస్తానని ఒక తీర్మానము ఎందుకు తీసుకోకూడదు? కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయనుగాక. దేవుడులా దీవించునుగాక. అందరికీ వందనాలు.